హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. కౌశికి వాళ్ళంతా భోజనం చేస్తుంటారు. అప్పుడు వైజయంతి వచ్చి నేను ఆకలికి తట్టుకోలేను, నాకు ఆకలి వేస్తుంది అని అడుగుతుంది. అప్పుడు జగద్ధాత్రి అత్తయ్య గారు నేను భోజనం తీసుకొని వస్తాను, మీరు కూర్చోండి అని చెప్తుంది. అప్పుడు సుధాకర్ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు జగద్ధాత్రి మామయ్య గారు ఆకలితో ఎవరు అలా ఉండకూడదండి అని చెప్తుంది. ఆ తర్వాత జగద్ధాత్రి భోజనం పెడుతుంది. భోజనం పెట్టి వైజయంతికి ఇస్తుంది. వైజయంతి ఒక దగ్గర నిల్చొని ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. ఇంకా నిషి ఇంకా యువరాజ్ కోపంగా చూస్తూ ఉంటారు. ఆ తర్వాత కేదార్ కూడా భోజనం పెట్టుకొని వెళ్ళి తన పిన్ని పక్కన కూర్చొని తింటూ ఉంటాడు. అప్పుడు పిన్ని మీరేం బాధపడకండి, నేను మీకు అండగా ఉంటాను అని చెప్తాడు. అప్పుడు వైజయంతి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. అలాగే భోజనం చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత వైజయంతికి పొలం మారుతుంది. అప్పుడు కేదార్ అన్నం తీసుకొని తనే తినిపిస్తూ ఉంటాడు. వైజయంతి చాలా బుడా అని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కౌశికి బాబాయ్ పిన్ని మీరేమనకండి, పిన్ని ఇప్పటికే చాలా కుమిలిపోతుంది అని అంటుంది. అప్పుడు సుధాకర్ చేతులు కడిగేసుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నిషి ఇంకా యువరాజు కూడా చేతులు కడిగేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళంతా భోజనం చేయకుండా వెళ్ళడాన్ని చూసిన శ్రీవల్లి కూడా లేచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత యువరాజు రూమ్లో కూర్చొని ఉండగా మీనన్ ఫోన్ చేస్తాడు. మీనన్కి ఏదో అవసరం ఉండి యువరాజుకు ఫోన్ చేస్తాడు. యువరాజ్ మీనన్ ఫోన్ చేశాడని ఫస్ట్ లిఫ్ట్ చేయడు. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేసి ఏంటి బాయ్ ఎందుకు ఫోన్ చేశారు అని అంటాడు. అప్పుడు మీనన్ నీతో నాకు కొంచెం అవసరం ఉంది మీనన్ అని చెప్తాడు. మీరు చేసినవి చాలు బాయ్, ఇంకా నేను మీతో ఏం చేయలేను అని చెప్తాడు. అప్పుడు మీనన్ నీతో నాకు అవసరం ఉంది యువరాజు, నువ్వు రావాలి, నువ్వు రాకపోతే ఏం చేస్తానో నీకు తెలుసు కదా అని అంటాడు. ఇప్పుడు నాకు కొంచెం టైం కావాలి బాయ్, మా ఇంట్లో ఎవరు నన్ను నమ్మడం లేదు అని యువరాజ్ చెప్తాడు.